నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ హెల్త్ టైమ్. 1985లో జరిగిన యునైటెడ్ స్టేట్స్లో జరిగిన ఓ సదస్సులో అక్టోబర్ మంత్ని బెస్ట్ క్యాన్సర్ మంత్గా, బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ఈ మంత్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ బెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత దానివల్ల ఫేస్ చేసే పర్యవసానాలు ఏంటి, దాని మీద ఉండే అపోహలు ఏంటి, దాని ట్రీట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కానుంచి. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ప్రదీప్ గారు, మ్యాక్సిమం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ఈ అక్టోబర్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ప్రతి సంవత్సరం కూడా మనము ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే క్యాన్సర్ అనేది చాలా బాగా పెరిగిపోతూ వస్తుంది. సో దీనికి సంబంధించి అవేర్నెస్ అనేది చాలా అవసరం మనలో. అండ్ అలాగని చెప్పేసి క్యాన్సర్ అనేది రకరకాలుగా ఉంటుందన్నమాట. అండ్ బాడీలో ఏ ప్లేస్ నుంచి తీసుకున్నా కానీ ప్రతి ప్లేస్ నుంచి ఏదో ఒక రకమైన క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే వీటిలో కొన్ని క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మన మెజారిటీ పాపులేషన్లో మనకి ఇవి ఎక్కువ కనిపిస్తుంది క్యాన్సర్ వచ్చే వాటిలో ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట, అంటే రొమ్ము క్యాన్సర్ అంటాం. ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి నెల ఒక క్యాన్సర్ని తీసుకొని దాని గురించి ప్రజలకి అవగాహన క్రియేట్ చేయడం అనేది చాలా అవసరం. ఈ అవగాహన లేకపోవటం వల్లే చాలామంది దాన్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించలేక, దాని ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో తెలియక, అది క్యాన్సర్ అంటేనే ఒక ప్రాణాంతకమైన వ్యాధి అని ఫిక్స్ అయిపోయి దానికి అసలు ట్రీట్మెంటే తీసుకోకుండా భయపడి ఇంట్లోనే ఉండిపోయి క్యూర్ అయ్యే వాళ్ళు కూడా క్యూర్ కాకుండా అలాగా చాలామంది చనిపోవడం జరుగుతుంది. సో వీటికి ప్రతి నెల మనము ఒక క్యాన్సర్ని తీసుకొని అవగాహన పెంచడానికి ట్రై చేస్తున్నాం. సో అక్టోబర్ మంత్లో బ్రెస్ట్ క్యాన్సర్ని మనం స్పెసిఫిక్గా తీసుకొని దీని గురించి చెప్తున్నాం అన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు ఎక్కువగా చనిపోతున్నారని చెప్తూ అంటున్నారు కదా, మ్యాక్సిమం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయే వాళ్ళు కానీ అసలు సగటున ఎంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి? బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచం మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 12 నుంచి 15% మందికి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్తో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. వీళ్ళలో క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ శాతం ఆల్మోస్ట్ 20 to 25% మెంబర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళే ఉన్నారనమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఈ మరణాల శాతం కూడా ఆల్మోస్ట్ చాలామంది అట్లా ఇది 25% వరకు కూడా వీళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల మరణించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో కాకపోతే ఈ లాస్ట్ దశాబ్ద కాలం చూసుకుంటే ఈ యొక్క ఇన్సిడెన్స్ అంటాం, అంటే కొత్తగా డిటెక్ట్ అయ్యే బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట, ఇవి పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, మనకి అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు? బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనకి తెలుగులో చెప్పుకుంటే రొమ్ము క్యాన్సర్ అంటాము. అంటే మన రొమ్ము యొక్క కణజాలం ఏదైతే ఉందో ఈ కణజాలంలో నుంచి ఏదైనా ఒక కణం నుంచి కానీ ఒక కణతిలాగా ఫామ్ అయితే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం అన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి మన రొమ్ములో ఉండే రకరకాల టిష్యూస్ ఉంటాయి. సపోజ్ మనకి ఇప్పుడు ఫ్యాట్ టిష్యూ ఉండొచ్చు, లేకపోతే మిల్క్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఉండొచ్చు, లేకపోతే వాటిని సప్లై చేసే డక్ట్స్ అంటాం. ఈ ఏ యొక్క కణజాలం నుంచి అయినా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు అనమాట. సో వీటిలో మళ్ళీ ఇది హిస్టాలజీ అంటాం, అంటే దాని యొక్క కణజాలాన్ని బట్టి రకరకాల డివిజన్స్ ఉంటాయి. ఈ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకో రకమైన బ్రెస్ట్ క్యాన్సర్, ఇలా డివిజన్స్ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా టిష్యూ నుంచి డెవలప్ అవ్వచ్చు, అండ్ అది ఒకసారి పెరుగుతూ పోతే పక్కనున్న కణజాలంలో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. ఎప్పుడైతే అది పక్కనున్న కణజాలను కూడా ఇన్వాల్వ్ చేస్తుందో, తింటూ వెళ్ళిపోతుందో, డిస్ట్రాయ్ చేస్తుందో, అప్పుడు దాన్ని మనం జనరల్గా ఇన్వేజివ్ క్యాన్సర్స్ అంటాం అన్నమాట. లేదు అదొకటే చిన్న కణతలాగా పెరుగుతూ వస్తున్నాయి అనుకోండి, అది పక్కనున్న టిష్యూస్ని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు, అలాంటి వాటిని మామూలుగా కణతులు అంటాం. కొన్ని సింపుల్ చెప్పుకోవాలంటే ఫైబ్రాయిడినోమాస్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటిలో ఏంటంటే అవి జస్ట్ ఒక టిష్యూలాగా పెరుగుతుంటాయి, కానీ అవి ఇంకా అలాగే ఉండిపోవచ్చు, లేకపోతే పెరగవచ్చు, కానీ ఈ మనిషిని ఇబ్బంది పెట్టవు. సో క్యాన్సర్స్ అనేసరికి అవి పెరుగుతూనే ఉంటాయి, అవి ఆగవన్నమాట. నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చేదాకా పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రెస్ట్లో డిఫరెంట్ పార్ట్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి, డిఫరెంట్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎలా మనం చేయొచ్చు, అంటే ఎన్ని రకాలు అని చెప్పవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్స్? సో ఇందాక చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి లోబులార్ కార్సినోమా అంటారు, అంటే బ్రెస్ట్ లోబ్స్ ఉంటాయి అన్నమాట, దాని నుంచి రావచ్చు, అంటే గ్లాండ్స్ ఉంటాయి. లేదా డక్టల్ కార్సినోమా అంటారు, అంటే మన యొక్క ఈ పాలను సప్లై చేసే డక్ట్స్ ఉంటాయి, దాని నుంచి కూడా డెవలప్ కావచ్చు. ఇది కాకుండా మామూలుగా ఫ్యాటీ టిష్యూ ఉంటుంది, దాని నుంచి జనరల్గా రాదు. సో మేజర్గా ఈ రెండింటి నుంచే వస్తాయి, డక్టల్ కార్సినోమా లేదంటే లోబులార్ కార్సినోమా అంటాం. వీటిలో డక్టల్ కార్సినోమా అనేది మనం చాలా ఎక్కువగా కామన్గా చూస్తుంటాం. ఆల్మోస్ట్ మీకు 80 to 90% డక్టల్ కార్సినోమాలే ఉంటాయి.
ఈ లోబులార్ కార్సినోమా చాలా తక్కువ, అండ్ డక్టల్ కార్సినోమా అంత ఇన్వేజివ్, అంత అగ్రెసివ్ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటారు ఒకసారి వచ్చిన తర్వాత? బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా చాలామంది అసలు వచ్చినట్టు తెలియదు, అసిమ్టమాటిక్ అంటాం వాళ్ళని. వాళ్ళు గుర్తించే సైజ్కి వచ్చేసరికి చాలా అడ్వాన్స్ స్టేజ్లో కూడా ఉంటుందన్నమాట. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ బ్రెస్ట్ వాల్యూమ్ అనమాట. ఇప్పుడు రొమ్ము ఎంత వాల్యూమ్ ఉందనుకోండి, దానిలో ఫ్యాటీ టిష్యూ చాలా ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఎక్కడైనా చిన్న కణతి డెవలప్ అయినా మనకి తెలియదు, లోపల ఎక్కడో ఉంటుంది. అన్లెస్ ఏదైనా చేతికి టచ్ అయినప్పుడు కానీ, లేకపోతే గడ్డ పెరిగి సైజ్ పెరిగి మన స్కిన్కి తగులుతున్నప్పుడు కానీ, లోపల ఏదైనా రాయిలాగా కానీ లంప్ లాగా కానీ అనిపించినప్పుడు, లేదంటే ఎప్పుడైనా నిప్పుల్స్లోంచి ఇలా బ్లడ్ డిశ్చార్జ్ లాగా రావటం కానీ, లేకపోతే పెయిన్ అనిపించినప్పుడు కానీ, లేదంటే బ్రెస్ట్ టిష్యూలో ఏమైనా చేంజెస్ అంటే స్కిన్లో చేంజెస్ కనిపించినా కానీ, లేదంటే మన నిప్పుల్స్ ఉంటాయి కదండి, అవి లోపలికి ఇండ్రా అవుతాయి అన్నమాట. ఇలాంటి ఏమైనా డిఫరెంట్ చేంజెస్ కనిపించినప్పుడు ఒకసారి అట్లీస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నా కానీ మనకి తెలుస్తుంది. లోపల ఎక్కడైనా చిన్న కణితిలాగా, చిన్న గడ్డలాగా, రాయిలాగా అనిపించినా కానీ వెంటనే దాన్ని పరీక్ష చేసుకోవటం అవసరం. చాలామంది ఏంటంటే వదిలేస్తారు, పట్టించుకోరు. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలామందికి తెలియదు, అలవాటు కూడా లేదు. ఎప్పుడో అది పెద్దదయ్యి గడ్డలాగా తగులుతున్నప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు, కానీ రెగ్యులర్గా చెక్ చేసుకునే అలవాటు లేదు. సో అది వచ్చేదాకా తెలియదు అనమాట. ఓకే, ఈ సిమ్టమ్స్ లేకుండా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? సిమ్టమ్స్ లేకుండా అంటే చెప్పా కదండి, ఆల్మోస్ట్ 50 to 60% మందికి ఏ సిమ్టమ్ తెలియదు. ఎప్పుడో మ్యామోగ్రామ్ తీసినప్పుడు బయటపడటము, లేదంటే ఇట్లా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అవేర్నెస్ చెప్పినప్పుడు అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు బయటపడటం, అప్పటిదాకా వాళ్ళకు ఉన్నది కూడా తెలియదు. దానికి కారణం చాలా చిన్నగా ఉండొచ్చు, అండ్ వాళ్ళ దానికి ఎగ్జామినేషన్ చేసుకోవటే అవగాహన లేకపోవటం అనమాట. మనకి క్లినికల్గా సంబంధించి ఎటువంటి టెస్టులు దీనికి అవైలబుల్గా ఉన్నాయి? బ్రెస్ట్ క్యాన్సర్కి మెయిన్గా ఉపయోగపడేది ఏంటంటే మ్యామోగ్రామ్లో ఏంటంటే ఎంత చిన్న గడ్డ ఉన్నా కానీ మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. అండ్ చాలా సింపుల్ టెస్ట్ అది, ఎక్స్రే తీసినంత ఈజీగా బ్రెస్ట్కి మ్యామోగ్రామ్ తీస్తాం అనమాట. అండ్ మ్యామోగ్రామ్లో ఎప్పుడైనా చిన్న గడ్డ డిఫరెన్షియేట్ వచ్చింది అనుకోండి, అది మనకి దాన్ని గ్రేడింగ్ చేస్తాం. ఇది బినైన్ టిష్యూవా, లేకపోతే క్యాన్సరస్ లాగా అనిపిస్తుందా, హైలీ సస్పిషియస్ ఉందా, లేకపోతే బార్డర్ లైన్ ఉందా, ఇలా ఒక గ్రేడింగ్ ఉంటుంది అనమాట. చాలా వరకు 80-90% ఎలా ఉంటాయంటే అన్ని గడ్డలు క్యాన్సర్లు కావు. 80-90% మామూలు సేఫ్ బినైన్ ట్యూమర్స్ అంటాం. అట్లా ఫైబ్రాయిడినోమాస్ కావచ్చు, లేకపోతే ఫ్యాటీ టిష్యూ గ్లోబ్యూల్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ నుంచి చిన్న సిస్ట్ లాగా కూడా ఫామ్ అవ్వచ్చు. అన్ని గడ్డలానికి కనిపిస్తాయి. సో అల్ట్రాసౌండ్ తీసినప్పుడు కొంచెం డిఫరెన్సెస్ తెలుస్తాయి అనమాట. ఎప్పుడైతే అది ఎగ్జాక్ట్ అదా కాదా తెలుసుకోవాలంటే దాన్ని సూది పరీక్ష చేస్తాం అనమాట. బయాప్సీ కానీ ఎఫ్ఎన్ఏసీ కానీ చేస్తాం. దానిలో మనకి ఆ టిష్యూ ఎప్పుడైతే మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తామో అవి క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లేకపోతే ఈ బినైన్ ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫ్లమేషన్, ఇలాంటివన్నీ తెలిసిపోతాయి అనమాట. ఇది ఇమేజింగ్లో. ఇది కాకుండా ఇంకా ఫర్దర్ కావాలంటే సిటీ స్కాన్ తీయచ్చు. సిటీ స్కాన్ తీస్తే ఏమవుతుందంటే అది ఎంత సైజులో ఉంది, ఏ కణజాలాన్ని ఇన్వాల్వ్ అయ్యింది, అంటే ఛాతి స్కిన్ కూడా ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే వెనక సైడ్ ఉన్న మన ఛాతి మజిల్స్ ఉంటాయి కదా వాటి దాకా కూడా పాకి ఉన్నదా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాటిని తినేసిందా, లేదంటే అక్కడి నుంచి మనకి జనరల్గా ఏమవుతుందంటే ప్రతి రొమ్ము ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి డ్రైనేజ్ ఉంటుంది అన్నమాట, లింఫ్ నోడ్స్ అంటాం. అవన్నీ మనకి ఆర్మ్ పిట్లోకి వెళ్తాయి అన్నమాట. సో వాటిల్లో కూడా ఏమన్నా లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూడటం జరుగుతుంది అనమాట. సో సిటీ స్కాన్ ఇది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తేనే బ్రెస్ట్ ఎంఆర్ఐ. చాలా మందిలో కొంతమంది యంగేజ్ వాళ్ళు ఉంటారన్నమాట, వాళ్ళల్లో సిటీ స్కాన్ కానీ మ్యామోగ్రామ్ అంత క్లియర్గా కనబడకపోవచ్చు, ఇంకా డెన్స్ బ్రెస్ట్ ఉంటారన్నమాట, సాంద్రత ఎక్కువ ఉండి క్లియర్గా రాకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే బ్రెస్ట్ ఎంఆర్ఐ తీస్తే అంటే ఇంకా క్రిస్టల్ క్లియర్గా ఎక్కడ చిన్నగా ఉన్నా సస్పిషియస్గా ఉన్నవి కూడా బయటకు వస్తాయి అన్నమాట. అయితే అది మనం జనరల్గా చెప్పము, మ్యామోగ్రామ్ తీస్తాము, డౌట్ ఉంటే బయాప్సీ చేస్తాము, సిటీ స్కాన్ తీయొచ్చు అంటే ఎక్స్టెండ్ చూసుకోవడానికి. ఇంకా ఇప్పుడు లేటెస్ట్కి వచ్చిన వాటిలో పెట్ సిటీ స్కాన్ అంటాం. మీకు ఒకసారి అది సోది పరీక్షలో కన్ఫర్మ్ అయింది అనుకోండి, బాడీలో అక్కడే ఉందా, స్ప్రెడ్ అయిందా, ఇవన్నీ చూడటం కోసం మనం చాలా అవసరం. దాన్ని బట్టే మనం స్టేజింగ్ చేయడం జరుగుతుంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల మనకి వేరే పార్ట్స్ లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి? బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వేరే పార్ట్స్ స్ప్రెడ్ అవుతుందా అనేది ఒకటి, లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వేరే
క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ రావటం కానీ, లంగ్ క్యాన్సర్ రావటం కానీ, సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివి వచ్చే ఈ అవకాశం కూడా ఉంది. సో కొన్ని సిండ్రోమ్స్ అని ఉంటాయి అన్నమాట. కొంతమంది జెనెటికల్లీ ఏంటంటే వాళ్ళకి ప్రీడిస్పోజ్డ్ ఉంటాయి, వాళ్ళకి కొంచెం జెనెటికల్లీ కొంచెం డిఫెక్టివ్ ఉందనుకోండి, వాళ్ళకి సర్టెన్ టైప్స్ వచ్చేస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్, దాంతోపాటు ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావటము, లేకపోతే హార్మోనల్ ఎఫెక్ట్ కంబైన్గా కనిపించవచ్చు. వాళ్ళలో కూడా కొంతమంది గర్భసంచి క్యాన్సర్ ఉన్న వాళ్ళు, లేకపోతే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటాం అంటే సర్వైకల్ క్యాన్సర్, వీళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఇలా ఎప్పుడైనా లింక్ ఉంది, హై రిస్క్ ఉన్న వాళ్ళు లేదంటే అందుకని ఖచ్చితంగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి కూడా ఈ గర్భసంచికి సంబంధించిన కూడా టెస్టులు చేయాల్సి ఉంటుంది. సేఫ్ సైడ్ అంటే అక్కడ కూడా ఇంకా డెవలప్ అవుతుంది. లేదా గర్భసంచి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, లేదా సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా బ్రెస్ట్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేస్తుంటాం. ఓకే అనమాట. ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్లో లంప్స్ అన్నారు కదా, ఈ లంప్స్ ఎలా ఏర్పడతాయి, అసలు లంప్స్ అంటే ఏంటి? లంప్ అంటే మామూలుగా ప్రతి కణం కూడా అది డివైడ్ అవుతుంది, డివైడ్ అయ్యి సెల్స్ పెరుగుతూ పోతాయి. మన బాడీ మొత్తం కూడా చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది, అలాగనే నెంబర్ ఆఫ్ సెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అదంటే ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో పెరుగుతాయి అన్నమాట. సో ఇన్ని సంవత్సరాలకి ఇన్ని సెల్స్ ఫామ్ అవ్వాలి, ఇన్ని సెల్స్ చనిపోవాలి, కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ అవ్వాలి, ఇలాంటివన్నీ మనకి ఆల్రెడీ మన జీన్స్లో ప్రోగ్రామ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ఆల్టరేషన్ జరుగుతుందంటే ఒక చిన్న మ్యూటేషన్ అంటాం. ఇప్పుడు ఈ జెనెటిక్ కోడ్ ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ అయిందనుకోండి, ఈ ప్రోగ్రామింగ్ మొత్తం దెబ్బతినొచ్చు. ఒక ఎగ్జాంపుల్ 10 రోజుల్లో ప్రొడ్యూస్ అవ్వాల్సిన సెల్స్ ఒక రోజులో రావచ్చు, ఒక సెకండ్లో ప్రొడ్యూస్ అవ్వచ్చు. సెల్స్ డివైడ్ అయినాక అవి జనరల్గా ఆగిపోయి కొంత గ్రో అవ్వాలి. అలా గ్రో కాకుండా మళ్ళీ కంటిన్యూస్ ఇదే సైకిల్లో డివైడ్ అయ్యేలాగా పెరుగుతుండొచ్చు. వీటికి కూడా చెక్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఈ చెక్ పాయింట్స్ అంటే మన చెక్ పోస్ట్లు ఎలా ఉంటాయో అలా చెక్ పాయింట్స్ ఉంటాయి జెనెటిక్లో కూడా. అవి కూడా ఎప్పుడైనా దెబ్బతిన్నాయి అనుకోండి, ఇంకా వాటికి అడ్డు ఉండదు అనమాట. సో అవి కంటిన్యూస్ ఆ సైకిల్ అలా డివైడ్ అవుతూనే ఉంటాయి. ఒక సెల్ 2, 10, 1,00,000 అలా పెరుగుతూ పోతుంటాయి. సో ఎప్పుడైతే అవి ఇట్లా పెరుగుతుంటాయో అవన్నీ కలిపి ముద్దలాగా ఫామ్ అవుతాయి. ఆ ముద్దనే మనం లంప్ అని చెప్తాం అనమాట. సో ఈ లంప్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఆ సెల్స్ ఎలాంటి కండిషన్లో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్. అన్నీ నార్మల్ సెల్స్ ఉండి, మంచి ఫంక్షనింగ్ సెల్స్ ఉండి జస్ట్ పెరుగుతూ పోతున్నాయంటే అవి సేఫ్, కొంచెం కణతులు అంటాం. అవి జనరల్గా ఏంటంటే పక్కన టిష్యూస్ని ఎఫెక్ట్ చేయవు. వాటి ఆర్కిటెక్చర్ కూడా చేంజ్ అయిపోయి సెల్స్ కూడా మారిపోయి ఫంక్షన్ చేయకుండా పిచ్చిగా పెరుగుతూ ఇన్వేజివ్ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి. అంటే పక్కన దానికి స్ప్రెడ్ అయిపోయేలాగా వాటికి క్యారెక్టర్స్ వస్తాయి. అలాంటి ఫామ్ అయితే వాటిని క్యాన్సర్స్ అంటాం అనమాట. ఓకే, సమ్ టైమ్స్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు పెయిన్ లాంటివి ఉండటం కానీ, లేకపోతే ఇచ్చింగ్ లాంటివి ఉండటం కానీ ఏమైనా జరుగుతూ ఉంటుందా? జనరల్గా క్యాన్సర్ కణతుల వల్ల పెయిన్ కానీ ఇచ్చింగ్ కానీ రాదు. మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిలో కానీ, లేదంటే ఎలర్జీస్ ఉన్న అలాంటి వాటిలో ఇవి ఎక్కువగా చూస్తుంటాం. బట్ రేర్గా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ సైజ్ పెరిగినప్పుడు ఏం చేస్తుందంటే ఇట్లా బరువు పెరిగి డ్రాగింగ్ అవ్వటం కానీ, లేదంటే చెస్ట్ వాల్స్నో స్కిన్నో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు మీకు నర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, అప్పుడు మీకు పెయిన్ రావటం కానీ, లేకపోతే డ్రాగింగ్ సెన్సేషన్, డిస్కంఫర్ట్ అవ్వటం కానీ అలాంటివి జరుగుతాయి. కొన్ని రేర్గా ఏంటంటే రొమ్ము యొక్క స్కిన్ ఉంటుంది కదా, దాని మీద కూడా కొన్ని ఎలర్జీ లాగా ఫామ్ అయ్యి దాని నుంచి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్, పేగర్స్ డిసీజ్ అంటాం. అంటే ఇన్నర్లో కాకుండా బయట నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అవి లోపల కూడా డెవలప్ అవుతూ పోతాయి. ఎస్పెషల్లీ నిప్పుల్ ఏరియా దగ్గర నుంచి చుట్టుపక్కల మన ఏమంటారంటే స్కిన్ అల్సరేషన్ లా ఫామ్ అయ్యి లోపలికి వెళ్తాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లు. అలాంటి వాటిలో మనం కొంచెం రేర్గా ఇట్లా ఎలర్జీ లాగా కనిపించడం కానీ, దురద పెట్టడం కానీ, నొప్పిగా ఇలాంటివి చూస్తుంటాం. కొన్నిట్లో ఏంటంటే డైరెక్ట్ స్కిన్కి ఓపెన్ అయిపోయి అల్సర్స్ లాగా ఫామ్ అవుతాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనగానే ఫస్ట్ ఆడవాళ్ళకి మాత్రమే వస్తున్నాయి అంటారు. ఇది ఓన్లీ ఆడవాళ్ళలో వచ్చేదేనా, లేకపోతే మగవాళ్ళలో వస్తూ ఉంటుందా? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో వచ్చేది మాత్రమే అనేది అపోహ. మగవాళ్ళలో కూడా రావచ్చు. కాకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో వచ్చేది చాలా ఎక్కువ, రేర్గా వస్తుంది మగవాళ్ళలో. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రెస్ట్ టిష్యూ ఉండటం. ఎంత ఎక్కువ టిష్యూ ఉంటే మీకు అంత రిస్క్ ఉన్నట్టు. సో ఇప్పుడు బ్రెస్ట్ టిష్యూ ఆడవాళ్ళలో జనరల్గా ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళలో ఏంటంటే డెవలప్మెంట్లోనే ఆ టిష్యూ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఎవరిలో అయితే కొంచెం రెమినెంట్ లాగా ఉండి జెనెటికల్లీ ప్రాబ్లం ఉందో వాళ్ళల్లో ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, మరి మగవాళ్ళలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అవి వాటిని ఎలా డయాగ్నోస్ చేస్తారు? బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళకి వచ్చినా కానీ ఆడవారికి వచ్చినా కానీ సిమ్టమ్స్ కానీ టైప్స్ కానీ అన్నీ సేమే ఉంటాయి. మోస్ట్లీ వాళ్ళల్లో వీళ్ళు వచ్చే టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళలో గుర్తించడం కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఏ చిన్న గడ్డ ఫామ్ అయినా వాళ్ళకి అబ్నార్మల్గా అనిపిస్తుంది. సో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ట్రీట్మెంట్లో కూడా ఏ డిఫరెన్సెస్ ఉండవు. వాళ్ళకి వీళ్ళకి సేమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట.
ఇంకొకటి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఆడవారిలో ఈ హార్మోనల్ సైకిల్స్ నడుస్తుంటాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ సైకిల్స్ ఈ ఋతుక్రమంతో పాటు. సో వాటి యొక్క ఎఫెక్ట్ మెయిన్గా బ్రెస్ట్ టిష్యూ మీద ఉండి దాని నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకనే ఆడవారిలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ సైకిల్స్ మగవారిలో ఉండవు కాబట్టి చాలా రేర్ ఈ ఎఫెక్ట్ ఉండడం అనమాట. అంటే రేర్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి వీటికి ట్రీట్మెంట్స్కి సంబంధించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎంతవరకు అంటే మగాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఇవి ఎంతవరకు ప్రాణాంతకంగా ఉంటాయి, అంటే ప్రాణాలు పోయే స్టేజ్ వరకు వెళ్తాయి ఇవి? ఓకే, ఏ క్యాన్సర్ అయినా కానీ ఎర్లీ స్టేజ్లో గుర్తించినప్పుడు అవి ప్రాణాంతకంగా ఉండవు. అండ్ ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్ కానీ లైక్ సర్జరీ కానీ రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇంకా కొత్తగా వస్తున్న ఇమ్యూనోథెరపీ కానీ టార్గెట్ థెరపీ కానీ ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్లో కూడా మనం చాలా వరకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఇవి లోకల్ అంటే అది ఉన్న ప్రదేశం నుంచి దాటి బాడీలో స్ప్రెడ్ అవుతాయో దాన్ని మనం స్టేజ్ 4 అని చెప్తాం జనరల్గా. ఈ స్టేజ్ 4 కానీ వీటిలో మెటాస్టేసిస్ అని చెప్తాం. ఇవి ఎప్పుడైతే వస్తాయో మన యొక్క ట్రీట్మెంట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇవి ఇలా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాంతకం అవుతాయి. అండ్ ఇంకొకటి అది యొక్క ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయనేది చాలా అవసరం. కొంతమందిలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా స్లోగా 2-3 ఇయర్స్లో పెరుగుతూ రావచ్చు. కొంతమందిలో వితిన్ 2-3 మంత్స్లో చాలా అగ్రెసివ్గా ఫాస్ట్గా పెరుగుతూ పోవచ్చు. సో దానివల్ల కూడా మన టైం డిలే ఉందనుకోండి ట్రీట్మెంట్ టైంలో ఈ లోపలనే అది పెరిగి ప్రాణాంతకం అయిపోవచ్చు. సో ఏదైనా కానీ మనం డయాగ్నోసిస్ చేసిన దగ్గర ట్రీట్మెంట్ చేసుకునే ఈ గోల్డెన్ పీరియడ్ అనేది వేస్ట్ చేసుకోకూడదు, చాలా అవసరం అన్నమాట. అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఓన్లీ బ్రెస్ట్ వరకే పరిమితమే ఉంటుందా, లేకపోతే బాడీలో ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? సో ఏ క్యాన్సర్ అయినా కానీ ఉన్న చోట పెరుగుతూ వస్తుంది. ఒకసారి ఆ ఏరియా దాటి మనం రక్తనాళాల నుంచి కానీ లింఫ్ గ్లాండ్స్ అంటాం, లింఫ్ నోడ్స్ వాటి నుంచి కానీ లేకపోతే డైరెక్ట్ స్ప్రెడ్ పక్కన ఉన్న టిష్యూస్ని కూడా తినేస్తూ వెళ్ళిపోతాయి. ఓకే. సో ఈ 3 దారుల్లోంచి బాడీలో ఎక్కడికైనా స్ప్రెడ్ అవ్వచ్చు. అందుకే దాన్ని మనం జనరల్గా ఇన్వేజివ్ క్యాన్సర్స్ అంటాం. సో ఒక చాట్ వచ్చింది కాబట్టి అక్కడే ఉంటుందని గ్యారంటీ, వదిలేస్తే బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. బోన్స్కి వెళ్ళొచ్చు, లంగ్స్కి వెళ్ళొచ్చు, బ్రెయిన్కి కూడా వెళ్ళొచ్చు. ఈ స్టేజ్కి వచ్చినా చాలా క్రిటికల్ అవుతుంది. ట్రీట్మెంట్స్ కూడా చాలా కష్టం, ఆ టైంలో క్యూర్ చేయడం చాలా కష్టం. సో వాళ్ళని ఓన్లీ మనం మేనేజ్ చేయగలుగుతాం, ఎంతవరకు సర్వైవ్ చేయగలుగుతాం అనేది. టెస్ట్లు ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి దీని గురించి సంబంధించి? బ్రెస్ట్ క్యాన్సర్కి మెయిన్గా అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్. అది డాక్టర్ అనే కాదు, ఎవరు మన ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అక్కడి నుంచే మనం యాక్చువల్గా మొదలు పెట్టవచ్చు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే లాభం ఏంటి అంటే ఎంత ఎర్లియస్ట్ స్టేజ్లో ఏ చిన్న గడ్డ వచ్చినా కానీ ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి మీరు డాక్టర్కి చూపించవచ్చు. అది ఏంటో తెలుసుకొని ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి వెరీ ఎర్లీ స్టేజ్లో అయితే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తో పోతాయి, క్యూర్ అయిపోతాయి. అది నెక్స్ట్ స్టెప్ అయినా డాక్టర్ దగ్గర క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం. రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉన్నారనుకోండి వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లు చేస్తారు. క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళకి కానీ ఏ చిన్న గడ్డ అనిపించినా కానీ లేకపోతే రొమ్ము యొక్క స్కిన్ మీద కానీ నిప్పుల్స్ కానీ డిఫరెన్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు డౌట్స్ ఉన్నప్పుడు ఆర్ ఏజ్ ప్రకారం స్క్రీనింగ్ చేస్తాం. 40 ఇయర్స్ ప్లస్ వాళ్ళందరూ కూడా మ్యామోగ్రఫీ చేసుకోవడం చాలా అవసరం. అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్లో ఒక్కసారి మ్యామోగ్రఫీ చేసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా ఏ చిన్న గడ్డ ఫామ్ అయినా కానీ లోపల మనకి టచ్ కావు, కానీ లోపల ఎక్కడ ఉండొచ్చు, అవి తెలిసిపోతాయి. ఓకే. సో దానివల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ట్రీట్మెంట్స్కి సంబంధించి ఏ ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో ఇస్తూ ఉంటారు? బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి మెయిన్ ట్రీట్మెంట్స్ మనకి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్. ఇవి కాక ఇంకా ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ అని కూడా ఇంకా మనకి ఇప్పుడు యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నదానికి ప్రైమరీగా మనం సర్జరీ చేసి తీసేయడం జరుగుతుంది. దీనిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి అన్నమాట. పూర్తిగా రొమ్ము మొత్తాన్ని తీసేయటమా, లేకపోతే కణతి ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసి తీసేయటమా, ఇవి 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో ఒకటి మ్యాస్టెక్టమీ అంటాము, ఇంకోటేమో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటాం అనమాట. సో మరీ ఎక్స్టెన్సివ్గా ఉంది ఆర్ మల్టీఫోకల్ అంటే ఎక్కువ ఒకటే కాకుండా 2-3 గడ్డలు ఉన్నాయి, అలాంటివన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే వాటిని కంప్లీట్గా బ్రెస్ట్ మొత్తం తీసేస్తారు. దాన్ని మ్యాస్టెక్టమీ అని చెప్పాం. దీనిలో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి. అంటే ఓన్లీ బ్రెస్ట్ టిష్యూ తీస్తారా, దాని కింద మజిల్ కలిపి తీస్తారా, లేదంటే పక్కనున్న ఆర్మ్పిట్స్లో ఉన్న లింఫ్ నోడ్స్ ఇవన్నీ కలిపి తీస్తారా, ఇవన్నీ రకరకాల స్టేజ్ని బట్టి అది ఎంతవరకు ఎక్స్టెండ్ అయిందో దాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా చిన్నగా ఉంది అంతవరకే తీయొచ్చు అంటే ఇప్పుడు బాగా ఎక్కువ పాపులర్ అవుతుంది అంటే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటాం అనమాట. బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీలో ఏంటి అంటే అంతవరకే తీస్తాం కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న బ్రెస్ట్ని డిస్టర్బ్ చేయము. దాంతోపాటు ఇంకా ఏమవుతుందంటే మన యొక్క కాస్మెటిక్ ఎఫెక్ట్ ఉండదు.
ఎప్పుడైతే బ్రెస్ట్ తీసేస్తారో చాలామంది సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ నుంచి మనం రాకుండా బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ తోటి మనం హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి సర్జరీకి సంబంధించినవి. తర్వాత నెక్స్ట్ వీళ్ళలో కొంచెం సైజ్ 2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న కొంచెం పెద్ద సైజు ఉన్న వీళ్ళకి ఏంటంటే కీమోథెరపీ ఇస్తాం అనమాట. కీమోథెరపీ ఏంటంటే మనకి జనరల్గా ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్స్ తోటి ఏంటంటే బాడీ మొత్తం తిరుగుతూ ఎక్కడికి కూడా స్ప్రెడ్ కాకుండా దాన్ని ఆపడం జరుగుతుంది అనమాట. సో ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంచెం హై రిస్క్ ఉంటుంది, బాడీలోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి చాలా వరకు ఎర్లీ స్టేజ్ కాకుండా కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళందరికీ కూడా కీమోథెరపీ యాడ్ చేయడం జరుగుతుంది. కీమోథెరపీతో పాటుగా హార్మోనల్ థెరపీ అంటాం. వీళ్ళల్లో ఎవరికైనా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇలాంటివి పాజిటివ్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి హార్మోనల్ థెరపీ చాలా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. సో ఇది మనం జనరల్గా ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఒక 5 years వరకు కంటిన్యూ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ మనకి తిరిగి రాదు. ఇది కాకుండా మనకి రేడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే చుట్టుపక్కల బ్రెస్ట్ టిష్యూ తీసేయారు కాబట్టి అక్కడెక్కడైనా మైక్రోస్కోపిక్ లెవెల్లో సెల్స్ ఉంటాయేమో వాటిని మళ్ళీ పెరగకుండా ఉంచడం కోసం ఏంటంటే బ్రెస్ట్ మొత్తానికి రేడియేషన్ ఇస్తాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే లోకల్గా మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడడం జరుగుతుంది. అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా కానీ క్యాన్సర్ తీసుకున్నప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్ తీసుకుంటే 90 to 95% రాదు వెనక్కి. బట్ స్టేజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. స్టేజ్ 3, స్టేజ్ 4 చూస్తే మీకు 60 to 70% మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకనే వీళ్ళకి ఫాలో అప్ అనేది చాలా అవసరం. కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా మర్చిపోయి వదిలేయడానికి లేదు. ఎవ్రీ 3 monthsకి అట్లీస్ట్ ఫస్ట్ 2 years వరకు ఎవ్రీ 3 monthsకి ఒక స్కాన్ చేసి ఎలా ఉంది, లోపల కండిషన్ ఎలా ఉంది, మళ్ళీ ఏమైనా పెరుగుతూ వస్తుందా, లేకపోతే కొత్త ప్లేసెస్లో ఏమైనా వస్తున్నాయా, ఇవి చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే సర్జరీ అనగానే మెయిన్గా ఆడవాళ్ళకి ఏంటంటే సర్జరీలో మొత్తం పార్ట్ అంతా తీసేస్తారు. లేదంటే మళ్ళీ ఆ పార్ట్ తీసేసిన తర్వాత దాన్ని ఆపరేషన్స్లో మళ్ళీ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా, లేదంటే దానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? అంటే తీసేసిన పార్ట్ మళ్ళీ పెట్టేదంటారా? ఓకే, దీన్ని ఏమంటారంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అంటాం అనమాట. సో ఎప్పుడైతే గడ్డ చాలా పెద్దగా ఉంది దాన్ని తీసేస్తాం. ఆడవాళ్ళలో ఏంటంటే బ్రెస్ట్ తీసేస్తారు అంటే అదొక దీనిగా మెంటల్గా సైకలాజికల్గా బాగా డిప్రెస్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ముందు ఎగ్జామిన్ చేసుకోవడానికి వెళ్ళరు అండ్ ట్రీట్మెంట్కి సహకరించరు, ఇలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ థెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అందుకనే ఈ రెండిట్లో మ్యాస్టెక్టమీ అంటే బ్రెస్ట్ మొత్తం తీసేసిన వాళ్ళు ఏంటంటే మనకి ఐదో సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టడం కానీ, హోల్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ టెక్నిక్స్ కానీ, లేదంటే రీకన్స్ట్రక్షన్ కానీ చేయడం జరుగుతుంది అనమాట. లేదు బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేస్తే అంటే జనరల్గా చిన్నది తీసేస్తే పెద్దగా తేడా తెలియదు. ఇప్పుడున్న చేసే సర్జికల్ పద్ధతుల్లో మీకు జనరల్గా అంత డిఫరెన్స్ కూడా కనిపించదు అనమాట. బట్ ఎప్పుడైతే కొంచెం హెవీ వాల్యూమ్ తీసేస్తే అంటే రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేసి ఎగ్జాక్ట్గా ముందర ఎలాగుందో అలాగనే రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈవెన్ ఆ సుచర్ లైన్స్ కూడా మనకి ఎక్కడ సర్జరీ చేసి చాలా వరకు కనపడవు, అంత చిన్న చిన్న సూచర్ లైన్స్తో చేస్తారన్నమాట. అది కూడా మనకి కనపడని ఏరియాస్లోనే ఇన్సిషన్ చేసి దాని నుంచి తీయడం జరుగుతుంది. సో దీని కాస్మెటిక్ అప్పీల్ కూడా చాలా పెరుగుతుంది అన్నమాట. సో ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోము దీనివల్ల ఇది ఇలా బ్రెస్ట్ లాస్ట్ అవుతాము అనుకున్న వాళ్ళకి కూడాను కాస్మెటికల్ సర్జరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తారు. ఓకే, ఇది ఎక్కువగా ఎటువంటి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ అంటున్నారా? ఎటువంటి వాళ్ళకంటే అంటే ఏ ఏజ్లో, అంటే కొన్ని పద్ధతులు పాటించని వాళ్ళు ఉంటారు. ఇలా కొంతమందికి అవేర్నెస్ లేక కొంతమంది డ్రింక్ చేయటం వల్ల, స్మోకింగ్, ఇప్పుడు కల్చర్ పెరుగుతున్న కొద్దీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా అలవాటు పడిపోయింది. సో ఇది ఒక్కటే కాజని కాదు, బ్రెస్ట్ క్యాన్సర్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఎవరిలో ఎక్కువగా? ఓకే, ఫస్ట్ తీసుకుంటే మనకి మెయిన్గా ఏజ్, యంగర్ ఏజ్లో అంత కనిపించదు అన్లెస్ వాళ్ళకి ఏదైనా జెనెటికల్ ఆర్ ఫ్యామిలీ హెరిడిటరీ ఉంటే తప్ప. వీళ్ళలో ఇది చాలా తక్కువ శాతం 5 to 10% మాత్రమే ఉంటారు. ఏజ్ 40 పెరిగిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒక రిస్క్ ఉంటుంది అనమాట. అంటే జనరల్ పాపులేషన్ రిస్క్ లాగా 40+ వాళ్ళలో ఇది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంత ఏజ్ పెరిగే కొద్దీ అంత ఎక్కువ ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది. సెకండ్ ఏంటి అంటే హార్మోనల్ ఎఫెక్ట్ అనమాట. ఈ ఋతుక్రమాల ఎలా నడుస్తుంటాయో దాని మీద ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ బాడీలో అన్ని ప్లేసెస్ మీద పడుతూ ఉంటుంది, మెయిన్గా బ్రెస్ట్ టిష్యూ మీద అనమాట. సో ఎర్లీగా వీళ్ళకి ఋతుక్రమం స్టార్ట్ అవటం, లేట్గా మెనోపాజ్ రావటం, సో ఇది ఎంత గ్యాప్ ఎక్కువైతే ఏజ్లో అంత ఎక్కువ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ బ్రెస్ట్ మీద ఉంటుందన్నమాట. సో ఈ క్రమంలో ఇంకొకటి ఏంటంటే తొందరగా పెళ్ళి అవుతుందా లేదా,
పిల్లల్ని కంటున్నారా లేదా, పిల్లల్ని కలని వాళ్ళు ఏంటంటే ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. పిల్లల్ని కన్న వాళ్ళు ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ ఈస్ట్రోజన్ సైకిల్స్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో ఈ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో మెయిన్లీ ఈస్ట్రోజన్ అపోజిషన్ లేకుండా కంటిన్యూస్గా బ్రెస్ట్ టిష్యూ మీద ఎఫెక్ట్ ఉంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మెయిన్గా ఉంటుంది. దీనికి తోడి మన యొక్క లైఫ్ స్టైల్లో మెయిన్గా వచ్చేసి పాన్ గుట్కా నవలటం ఒకటి, స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్, దీంతో పాటుగా ఇంకా మనకి లైఫ్ స్టైల్ చేంజెస్లో మన తినే పదార్థాలు, ఫ్యాట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క రిస్క్ని పెంచుతాయి అన్నమాట. దీంతో పాటు ఇప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ మారిపోతుంది, స్లీప్ సైకిల్స్ తగ్గుతున్నాయి, ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ కూడా ఒక కారణం అన్నమాట. ఒబేసిటీ ఇంకా లింక్ ఉన్నది మనం యాక్టివిటీ లేకపోవటం. సో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటే ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ వల్ల మన యొక్క లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. దీంతో మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి అన్నమాట. సో మన డైటరీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా ఇవి కాకుండా చిన్నప్పుడు ఎప్పుడైనా వీళ్ళకి వేరే ఏదైనా క్యాన్సర్ ఉందో, ఏదైనా కారణం వాళ్ళు రేడియేషన్ తీసుకున్నారనుకోండి బ్రెస్ట్ ఏరియాలో, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందిలో డెన్స్ బ్రెస్ట్ అంటాం, అంటే రొమ్ము కణజాలం ఏంటంటే చాలా గట్టిగా సాంద్రత ఎక్కువ ఉంటుంది, వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎంత టిష్యూ ఎక్కువ ఉంటే అంత రిస్క్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. 5 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగార. మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు. లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్. ఆమె తూమే తేల్చుకోవడానికి సిద్ధమైన ప్రధాన పక్షాలు, పార్టీల తలరాతలు మార్చడానికి సిద్ధమైన ఓటర్లు, వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్న పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు అగ్ని పరీక్ష. అభ్యర్థులపై బీజేపీ మల్లగుల్లాలు. పెద్దల అప్రూవల్ కోసం ఢిల్లీ చేరిన లిస్ట్. 39తో తొలి లిస్ట్ ఇవ్వడానికి ఆపసోపాలు. ఫస్ట్ లిస్ట్ లో ముఖ్య నేతలకే టికెట్లు. పార్టీని వీడుతున్న ముఖ్య నేతలు. చివరి నిమిషం వరకు ఈటల కూడా డౌటే. 80 స్థానాల్లో క్యాండిడేట్ల కోసం సర్చింగ్. విజయం మాదే అంటున్న బీజేపీకి అభ్యర్థుల కరువా? జాతీయ నేతల టూర్లతో కమలం వికసిస్తుందా? 115 మందితో తొలి జాబితా ప్రకటించిన బీఆర్ఎస్. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు. బట్టీకి వామపక్షాలతో పొత్తు అంశం బాధ్యతలు. మరింత ఆలస్యం కానున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక. స్క్రీనింగ్ కమిటీలో కుదరని ఏకాభిప్రాయం. అభ్యర్థుల వడపోతపై సభ్యుల మధ్య వాడి వేడి చర్చ. 70కి పైగా నియోజకవర్గాల్లో భేదాభిప్రాయాలు. బీసీలకు 34 టికెట్లు ఇస్తామన్న హామీపై కసరత్తు. 10 సెగ్మెంట్లపై ముందుకు సాగని చర్చ. ఒక పేరు ప్రతిపాదనతో రాహుల్ ఆగ్రహం. ప్రత్యామ్నాయాన్ని చెప్పుకునే కాంగ్రెస్ గట్టెక్కుతుందా? వెల్కమ్ బ్యాక్. స్క్రీనింగ్ ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్స్ని ఎంతవరకు గుర్తించవచ్చు అంటారు? స్క్రీనింగ్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. స్క్రీనింగ్స్లో అన్నిట్లో కల్లా ఇది చాలా పాపులర్ కూడా అయింది. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఈజీ.
వెరీ సింపుల్గా ఒక మ్యామోగ్రామ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది 40 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క ఆడవారిలో చేయటం చాలా అవసరం అనమాట. అండ్ ఎవ్రీ 1 ఇయర్ ఆర్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అండ్ ఎవరికైనా ఫ్యామిలీలో ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు వచ్చిన ఏ ఏజ్లో అయితే వాళ్ళకి వచ్చింది, సపోజ్ 50 ఏళ్ళకో లేకపోతే 40 ఇయర్స్కి వచ్చింది అనుకోండి, వీళ్ళు 30 ఏళ్ళ దగ్గర నుంచి 10 ఏళ్ళ ముందర నుంచే స్క్రీనింగ్ చేసుకోవడం చాలా అవసరం అనమాట. సో స్క్రీనింగ్ చేయడం వల్ల మనకు లాభం ఏంటంటే అసలు క్యాన్సర్ ఉందా లేదా అనేది ఫస్ట్ ఒకటి తెలుస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున డెవలప్ అవుతున్నా దాన్ని ఫస్ట్ స్టేజ్లోనే పట్టుకోవడం జరుగుతుంది అనమాట. దీనివల్ల 100% క్యూర్ చేయడం జరుగుతుంది. సో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది చాలా అవసరం. ఓకే, మనకి వేరే ఏదైనా వ్యాధులు ఉండటం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అంటే వేరే క్యాన్సర్స్ ఉండటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు, అలాగే మనకి షుగర్, తర్వాత బీపీ ఇలాంటి జెనెటికల్ వ్యాధులు ఏమైనా ఉండటం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువైనా ఉంటాయి? క్యాన్సర్ అనేది వేరే నార్మల్ టిష్యూస్ నుంచి లైక్ బీపీలు, షుగర్లు అలాంటి వాటి నుంచి అయితే సంబంధం ఉండదు. కాకపోతే ఒబేసిటీ, ఇది మనం ఒకటి గమనించుకోవాలి. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మామూలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఆస్తమా ఇలాంటివి ఏమున్నా కానీ వాటికి వీటికి అయితే సంబంధం ఉండదు. దీనికి మెయిన్గా కావాల్సింది జీన్స్ లెవెల్లో ఒక డిఫరెన్స్ కావాలన్నమాట. అది జరిగినప్పుడే ఇవి డెవలప్ అవుతాయి. ఏదైనా జెనెటిక్ సిండ్రోమ్స్ ఉండి, జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళలో దీనికి BRCA1, BRCA2 ఇలా జీన్స్ ఉంటాయి అన్నమాట. ఈ జీన్స్ ఎప్పుడైనా పొరపాటు మ్యూటేషన్ అయితే వాళ్ళలో రిస్క్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు అమ్మాయిల్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ లో దుస్తులు వేసుకోవటం వల్ల కానీ, మొబైల్ ఫోన్ పాకెట్స్లో అంటే షర్ట్ పాకెట్స్లో పెట్టుకోవటం వల్ల కానీ, ఇలాంటి రీజన్స్తో ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? బ్రెస్ట్ క్యాన్సర్ మీద మనము చాలా అపోహలు చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఒకసారి గూగుల్లో కొడితే 100 రకాల భయాందోళన గురి చేసే స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ అపోహలే, ఏవి నిజాలు కావు. మెయిన్గా అడిగేది చాలామంది అడుగుతూ ఉంటారు, లోదుస్తులు టైట్గా వేసుకున్నా, లేకపోతే బ్రాస్ గట్టిగా హార్డ్గా ఉన్న వైర్స్ ఉన్న వేసుకున్న బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తాయి, ఇలాంటివి చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ దీనికి బ్రెస్ట్ క్యాన్సర్కి ఎలాంటి సంబంధం లేదు. బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవ్వాలంటే జెనెటిక్ లెవెల్లో ఏదైనా డిఫరెన్స్ వచ్చి దాని నుంచి లోపల నుంచి డెవలప్ అయితే వస్తుంది, కానీ బయట నుంచి వచ్చే ప్రెషర్స్ నుంచి అలాంటివి అయితే రాదు. ఇది ఒకటి. ఇది కాకుండా ఇంకొకటి ఏదో అడిగారు, మొబైల్ ఫోన్స్ కదా. మొబైల్ ఫోన్స్ నుంచి వచ్చే కిరణాల వల్ల రేడియేషన్ అనుకొని, ఆ రేడియేషన్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చాలామంది భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. బట్ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ వేరు, దీనికి కావాల్సిన రేడియేషన్ వేరు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటారు. వీటి వల్ల బ్రెయిన్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఎలాంటి క్యాన్సర్ డెవలప్ అయ్యే అవసరం ఇంకా చాలా లో లెవెల్ ఎనర్జీస్ అనమాట ఇవి. అంతేగాని దీనివల్ల పెట్టుకుంటే ఏదో అయిపోతుంది. కాకపోతే వీటి వల్ల వేరే ఎఫెక్ట్స్ వచ్చేవి ఉంటాయి కానీ క్యాన్సర్స్ అయితే రావు. ఓకే, ఎటువంటి రేడియేషన్స్ వల్ల మనకి క్యాన్సర్స్ వచ్చాయి అంటే నార్మల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? రేడియేషన్ ఇప్పుడు మనం ఎక్స్రేస్ తీస్తాము, అదొక టైప్ ఆఫ్ ఎనర్జీ రేడియేషన్స్. సిటీ స్కాన్ తీస్తాము, అల్ట్రాసోనోగ్రఫీ చేస్తాం, అది సౌండ్ వేవ్స్, ఇదేమో ఎక్స్రేస్ అనమాట. ఇది కాకుండా ఇంకా పెట్ సిటీ స్కాన్స్ కానీ కొంతమంది ట్రీట్మెంట్స్కి వాడతాం. ట్రీట్మెంట్స్కి వాడేవి చాలా హై ఎనర్జీ రేడియేషన్ ఉంటాం. ఇవి కిలో వోల్ట్స్లో ఉంటాయి, అవి మెగా వోల్ట్స్లో ఉంటాయి అన్నమాట. సో అలాంటి రేడియేషన్స్ కనుక ఎప్పుడైనా వాడి ఉంటే ఆ ఏరియాలో ఉన్న DNA డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా జెనెటికల్ వీక్నెస్ ఉన్నా కానీ, మళ్ళీ హీలింగ్ ప్రాపర్టీస్ జనరల్గా ఏంటంటే మన బాడీలో ఎక్కడ DNA డ్యామేజ్ అయినా కానీ దాని రిపేరింగ్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్ టిష్యూ రిపేర్ అవుతుంది. అలాంటి రిపేర్ కాని డిఫెక్ట్స్ వాళ్ళు ఎవరికి ఉన్నాయి అనుకోండి, లాంగ్ రన్లో వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంతేగాని ఇంకొకటి సిటీ స్కాన్ తీసుకుంటే రేడియేషన్ వస్తుంది, దాని నుంచి క్యాన్సర్స్ వస్తాయి, ఇలాంటి భయాలు కూడా చాలామంది చెప్తుంటారు. బట్ సిటీ స్కాన్స్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చాలా లోయెస్ట్ ఎనర్జీస్ అనమాట. వాటితోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ లేదు. అనవసరంగా వీటికి భయపడి అసలు తీసుకోవాల్సిన టెస్టులు కూడా చేసుకోరు చాలామంది. మీకు సిటీ స్కాన్ నుంచి ఒక క్యాన్సర్ డెవలప్ అవ్వాలంటే అలాంటి ఒక 1000 స్కాన్లు చేయాలి. ఒక మనిషి జీవితంలో 1000 స్కాన్లు ఎవరికి కావు. సో అదనమాట, భయపడాల్సిన పని లేదు, టెస్టులు అన్నీ చేయించుకోవచ్చు. మనకి మెమోగ్రామ్ ద్వారా కూడాను, మెమోగ్రామ్ చేయించుకుంటే మెయిన్గా టెస్టులు చేయించుకోవడానికి ముందు ఎందుకు భయపడతారు అంటే ఈ టెస్టుల వల్ల ఎక్కువగా అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. ముందు మెమోగ్రామ్ చేయించుకుంటే ఆ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుందని ఒక అపోహ. మెమోగ్రామ్ వల్ల నిజంగా స్ప్రెడ్ అవుతుంది క్యాన్సర్? లేదండి, మీరు అన్నట్టు ఇది అపోహనే. మ్యామోగ్రాఫ్ అనేది బయట నుంచి మనం ఎక్స్రేస్ తీస్తున్నాం, బాడీని టచ్ కూడా చేయట్లేదు. సో ఆ కణజాలని మనం కనీసం టచ్ చేయట్లేదు, కదిలించట్లేదు. సో దాని నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకు క్లియర్గా తెలుస్తుంది అసలు ఎక్కడ ఉంది అనేది. ఇంకొకటి ఏంటంటే బయాప్సీ.
బయాప్సీ మీద కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. సూది పరీక్ష చేస్తే అక్కడ మీరు పొడుస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి కణాలు వచ్చేసి వేరే చోట స్ప్రెడ్ అవుతాయేమో, ఈ భయాలు కూడా ఉంటాయి. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని స్పెసిఫిక్గా ఎలా తీయాలో దాని స్పెషలిస్టులు ఉంటారు, ఆంకాలజిస్టులు కానీ లేకపోతే పెథాలజిస్టులు కానీ, ఎవరైతే దానికి సంబంధించిన టెక్నీషియన్ వాళ్ళకి ఎగ్జాక్ట్ ఎక్కడి నుంచి ఎలా తీయాలో తెలుసు. అందుకనే స్పెసిఫిక్ సెంటర్స్లో కానీ డయాగ్నోసిస్లో వాటిని కరెక్ట్గా చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, బయాప్సీ తీసినందుకు మాత్రం అదేం స్ప్రెడ్ అయిపోదు. ఎందుకంటే వాళ్ళు తీసే ఏరియాస్లో కూడా సర్జరీ చేసే ఏరియాస్ చూసుకొని తీస్తారు. అండ్ ఇంకోటి, ఇప్పుడు గైడెన్స్ వచ్చింది మనకి, అల్ట్రాసౌండ్ గైడెన్స్ కానీ సిటీ గైడెడ్ బయాప్సీస్ కానీ ఇట్లా చేస్తామంటే వాటిలో మన ఇమేజ్ని చూసుకుంటూ ఎగ్జాక్ట్ ఎక్కడైతే గడ్డ ఉందో దాని లోపల పెట్టి మాత్రమే తీస్తాం. బ్లైండ్ బయాప్సీస్ లాగా అక్కడ ఇక్కడ చుట్టుపక్కల అన్ని కళ్ళిచ్చేసి చేయరు అన్నమాట. సో దానివల్ల ఏం స్ప్రెడ్ కాదు. ఓకే, మనకి బాడీలో ఉండే గ్లూకోజ్ ఎక్కువగా ఈ కణాలని ఇంప్రూవ్ చేస్తుందని అంటారు. ఈ గ్లూకోజ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే అవకాశాలు ఉంటాయంట బాడీలో ఉండే గ్లూకోజ్ వల్ల? జనరల్గా ఉన్న అపోహ ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ని మీద ఆధారపడి ఉంటాయి. సో గ్లూకోజ్ ఎక్కువ తీసుకుంటే వాటికి ఫుడ్ ఎక్కువ అవుతుంది, అవి ఇంకా బలంగా పెరిగిపోతాయి. ఇది చాలామంది అనుకునేది. బట్ బాడీలో గ్లూకోజ్ అన్ని సెల్స్ ఎలా తీసుకుంటాయో క్యాన్సర్ సెల్స్లో కూడా అలానే వెళ్తుంది. వాటికి అప్టేక్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ అవి తీసుకొనేమి డెవలప్ అయిపోవు. సో జనరల్గా అవి ఏంటంటే ఎక్కువ డివైడ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ గ్లూకోజ్ అప్టేక్ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకొని మన పెట్ సిటీ స్కాన్, FDG అంటే రేడియో యాక్టివ్ గ్లూకోజ్ యూజ్ చేసి మనకి కణాలు ఎక్కడనే తెలుస్తాయి అన్నమాట. అలా మీరు షుగర్ ఎక్కువ తీసేసుకుంటే వాటికి ఎక్కువ వెళ్ళిపోయి అవి షుగర్ వల్ల అవి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ లేదు. అది అంతా అపోహ మాత్రమే. ఇంకా ఇంకొక అపోహ ఏంటంటే చెస్ట్ ఎక్కడైనా బ్రెస్ట్లో కానీ చెస్ట్లో కానీ బయట నుంచి ఏమైనా ఫిజికల్గా ఇంజ్యూరీస్ అయితే దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటారు. అలా వస్తాయా? ఎప్పుడైనా రొమ్ము టిష్యూ మీద కానీ లేకపోతే మన ఛాతి మీద కానీ ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఆర్ పడినప్పుడు ఏదైనా గాయాలు అవ్వచ్చు. ఆ ప్రెషర్ వల్ల మనకి లోపల టిష్యూ డ్యామేజ్ అవుతుంది, కానీ క్యాన్సర్ సెల్స్ డెవలప్ కావన్నమాట. సో దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జనరల్గా ఆ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా బాడీ హీల్ అవుతుంది, కానీ క్యాన్సర్స్ మాత్రం డెవలప్ కావు దాని నుంచి. ఓకే, ఇప్పుడు వక్షాజాలాల్లో ఏర్పడే ప్రతి గడ్డ, ఇప్పుడు మనకి బ్రెస్ట్లో ఉండే ప్రతి గడ్డ కూడాను క్యాన్సర్ అనే అనుకోవచ్చా మనం? బ్రెస్ట్ టిష్యూ అనే రొమ్ము టిష్యూలో వచ్చే మనకి కణజాలంలో ఆల్మోస్ట్ ఏ గడ్డ ఫామ్ అయినా 90% వరకు అవి నాన్ క్యాన్సరస్ మాత్రమే ఉంటాయి. జనరల్గా ఫైబ్రోయిడినోమాస్ అంటాము, లేకపోతే ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అంటాము, లేకపోతే కొవ్వుగడ్డలు ఫామ్ అవ్వచ్చు. ఇలాంటి ఏవి ఫామ్ అయినా కానీ అవి క్యాన్సరస్ కాదు. ఓన్లీ 10% మాత్రమే మనకి అవి క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే మనకి ఏ గడ్డ ఫామ్ అయినా కానీ దానికి సస్పిషియస్ అనిపించినప్పుడు బయాప్సీ చేసి టెస్ట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఆ 10% మనం మిస్ కాకూడదు. ఎప్పుడైతే మనం వదిలేస్తామో అది పెరిగిందనుకోండి, ట్రీట్మెంట్ క్యూర్ అయ్యే ఛాన్స్ నుంచి మనం క్యూర్ చేసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతాం. అందుకని ఏ చిన్న గడ్డ వచ్చినా సస్పిషియస్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా బయాప్సీ చేస్తాం. అలా అని చెప్పి బయాప్సీ చేసే ప్రతిదీ క్యాన్సర్ కాదు, అది కాదు అని తెలుసుకోవడం కోసం కూడా మనం బయాప్సీ చేస్తాం. ఓకే, అన్ని రకాల గడ్డలు క్యాన్సర్ అంటే గడ్డలు లేకుండా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఓన్లీ గడ్డలతో మాత్రమే ఈ క్యాన్సర్ అనేది వస్తుందంటారా? అంటే ఇప్పుడు డక్టల్ కార్సినోమా అంటాము. మన యొక్క ఈ పాల డక్ట్స్ ఉంటాయి కదా, లాక్రిమల్ డక్ట్స్ కానీ ఇది లాక్టిఫెరస్ డక్ట్స్ అంటాం అనమాట. అంటే ఈ పాలన్నీ గ్లాండ్స్లో ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ నిప్పుల దగ్గర చేరవేసాం అనమాట. వీటిల్లో ఎప్పుడైనా కానీ ఆ లైనింగ్ ఉంటుంది, ఆ లైనింగ్ నుంచి కూడా మనకి క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు. కాకపోతే అది చిన్నగా ఉన్నంతసేపు, అది ఆ లైనింగ్లోనే వెళ్ళినంతసేపు మనకి తెలియదు. ఎప్పుడైతే అది బాగా స్ప్రెడ్ అయ్యి పక్క టిష్యూలోకి వస్తుందో అప్పుడు గడ్డలాగా ఫామ్ అయ్యి బయటకు వస్తాయి అన్నమాట. సో అలాంటివి కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, అవి తెలియదు. లేదంటే కొన్ని ఉంటాయి డక్టల్ కార్సినోమా ఇన్సిటు అంటాం, అంటే జస్ట్ బార్డర్ లైన్ క్యాన్సర్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి కరెక్ట్గా ఆ లైనింగ్ లోపలనే పెరుగుతూ పోతుంటాయి, కానీ బయటకు వచ్చి స్ప్రెడ్ కావు. సో అవి ఇంకా వెరీ ఎర్లీ స్టేజ్, ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కూడా ఉంటాయి.